హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మైసూర్ పాక్ మూతే పోసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చేసినాయో. మీకు కూడా చూపిస్తా ఎలా పోయాలి ఏంటి అని. రండి ఫ్రెండ్స్, వెళదాం. చూడండి, శనగపిండి అయితే నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఇలా ఇదైతే దోరగా కలర్ వచ్చే వరకు లైట్గా వేపుకోవాలి. కమ్మటి వాసన రావాలండి. జల్లెడైతే పట్టుకుందామండి కొంచెం చల్లారిన తర్వాత. ఇది వేపేసిన పిండి అండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే పాకం పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే 1/2 కేజీ పిండికి కేజీ చక్కెర అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పాకం అయితే కేజీ చక్కెర పెట్టుకున్నాక 1/2 కేజీ వాటర్ అయితే పోసుకోండి ఫ్రెండ్స్. కేజీ చక్కెరకి 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. ఇలా అయితే గ్యాస్ మీద పెట్టేసుకుని పర్ఫెక్ట్గా కుక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా ఉడికించుకోండి. గరిటె అయితే అస్సలు పెట్టుకోకండి ఫ్రెండ్స్, అట్లోసే తీసుకోవాలండి. ఇలా అయితే అట్లోసి పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా ఉడికించుకోండి. ఇలా అడుగున కలుపుతూ ఉండండి. పంచదార ఉంటే కరుగుతూ ఉంటుంది. ఇలా స్టేర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే బాగా అప్లై చేయండి. జల్లెడైతే పిండి పట్టేసుకుందాం. ఇలాగా ఒకటి బాండ్లీ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మనం పిండి ఒక 1/2 కేజీ తీసుకున్నాం కదా, 1/2 కేజీకి ఎక్కువగా ఆయిల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది 1/2 కేజీకి ఎక్కువ అండి. దగ్గర 3/4 కేజీ ఆయిల్ అయితే ఉంటుంది. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బాగా మరిగించుకోండి. ఇలా స్టవ్ అయితే వెలిగించేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే పాకం పెట్టిన తర్వాత పంచదార కరిగిన తర్వాత ఆయిల్ అయితే బాగా హీట్ రానివ్వండి. చూడండి, పంచదార అయితే కరిగింది కదా. ఇప్పుడైతే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసి చూస్తూ ఉంటే చుక్కల కింద పడుతున్నాయి కదా. ఇప్పుడైతే మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీగ అయితే వచ్చేస్తుందండి. దగ్గరకు వచ్చేసింది. బాగా తీగ పాకం రావాలండి. మన చేతిని బంకలా పట్టుకోవాలి, అలా రావాలి తీగ పాకం అయితే ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీగ పాకం బాగా వచ్చింది. పోసేసుకుందాం. ఇలా ఒకళ్ళు పొయ్యాలి, ఒకళ్ళు కలపాలి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. గెడ్డలు అది కట్టకుండా ఉంటాయండి. ఇలా అయితే ఒకళ్ళు పోసి ఒకళ్ళు కలపండి. రఫ్ అండ్ టఫ్ కింద తిప్పండి ఫ్రెండ్స్. గరిటె అయితే ఆపకూడదండి అస్సలు. ఉండలు మొత్తం కరగాలి. మీకు వీలైతే జల్లెట్లో పిండి పోసుకొని ఎలాడుపుగా ఉన్న బాండ్లీ అయితే ఇందులో కూడా జల్లించుకోవచ్చండి. పర్ఫెక్ట్గా అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అంతా పోసేసాం. ఆయిల్ అయితే మరుగుతుంది. మరిగే ఆయిల్ని తెచ్చి ఇందులో ఒక్కొక్క గరిటె పోసుకుంటా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోతానే ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అడుగు మట్టుకు అస్సలు అంటకూడదు. బాగా తిప్పుకోవాలండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా తిప్పుతానే ఉండండి, కొంచెం పోసుకుంటా. చూడండి, దగ్గరికి అయితే అవుతుంది కదా. గట్టిగా మనకి చెయ్యి తిప్పలేనంత గట్టిగా అవుతుందండి. బాగా గట్టిగా రావాలండి. బుడగల కింద బాగా ఉడుకుతుంది. ఉడికే కొలది స్మెల్ బాగుంటుంది. కలర్ కూడా బాగా వస్తుంది. ఇలా అయితే మళ్ళీ పోసుకోండి. దగ్గర 3/4 కేజీ అయితే ఆయిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ.
అర కేజీ పిండికి 3/4 కేజీ ఆయిల్ పట్టేస్తుందండి. కేజీ పంచదార అయితే పట్టేస్తుంది. నెయ్యి కానీ ఉంటే అది సగం ఇది సగం పోసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయండి. ఆయిల్తోనే చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఆయిల్తోనే చేసాము. మీకు చూపిస్తున్నా. అది కూడా సన్‌ఫ్లవర్ ఆయిల్. వేడిశనగ నూనె అది వద్దండి. సన్‌ఫ్లవర్ ఆయిలే పోసుకోండి ఫ్రెండ్స్. దగ్గరది రావు, జలుబులది పట్టవు. ఇలా అయితే బాగా తిప్పాలండి. కొంచెం కొంచెం పోసుకుంటా. మరిగే ఆయిలే పోయండి ఫ్రెండ్స్. అడుగునవుతే ఇలాగా చూసుకుంటూ ఉండండి. కొంచెం లైట్గా కూడా అడుగంటితే సిమ్లీలో పెట్టుకోండి స్టవ్ అవుతే. పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను పక్కా కొలతలతో చెప్తున్నాను. ఫటాఫట్ ధనాధన్ అని ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే. చాలా ఈజీ అండి. మాకైతే పెట్టిన తర్వాత ఒక 10 మినిట్లో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పిండి వేపుకుంటుంది తడమండి. ఈజీగా వచ్చేస్తుంది పాకం అదిని. అర కేజీయే కదా, ఈజీగా అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా దగ్గర పడింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా గట్టిగా అయింది చూడండి. తిప్పుతుంటే తెలుస్తుంది కదా మీకు. పక్కన లైట్గా వదులుతుందండి. బుడగలు కూడా వస్తుంది. మధ్యలో మనం ఇలా అంటుంటే సెంటర్లో అది కనిపిస్తుందండి బాండ్లీ. అన్ని వేపులకి మట్టుకు తిప్పుకోండి. ఎక్కడ వదలొద్దండి ప్లేస్ అవుతే అడుగున. పర్ఫెక్ట్గా వస్తుంది మైసూర్ పాక్ అయితే. చాలా టేస్టీ కూడా అండి. ఉడికినంత టేస్టీ వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా తిప్పండి. వెనక్కి ముందుకి ఆపొద్దండి అస్సలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ మట్టుకు చేస్తలేదండి. చూడండి ఫ్రెండ్స్, బాండ్లీ అయితే ఎలా వదులుతుందో పక్కన ఇలా గరిటతో ఇలా అనగానే నీట్గా కనిపిస్తుంది. యాలక్కాయ పొడి, సోడా 2 వేసేసుకోండి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. 2 కూడా. సోడా అయితే 1/2 స్పూన్ వేసుకోండి. యాలక్కి పొడి అయితే 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఏ స్మెల్ ఉన్నా కూడా పోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత గట్టిగా అయితే అయింది. తీసేద్దాం, పోసేద్దాం. స్ట్రేక్ అయితే నెయ్యి రాసేసుకున్నాం కదా, పోసేద్దామండి. పక్కన ఒక కంచం కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఉంటే అందులో పోసుకోవచ్చండి. అది కూడా నెయ్యి రాసుకునే పెట్టుకోండి. ముందే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవసరం అయితే గుబుక్కుని వేసుకున్నా ఇలా అయితే అనుకోండి ఫ్రెండ్స్. మూలకి వెళ్ళేది మూలకి వెళ్తుందండి. పొంగేది పొంగుతుంది. అటువైపు అయితే వెళ్ళలేదు. ముద్దరపట్టు బాగా వచ్చిందండి. పర్ఫెక్ట్గా వచ్చింది. బాగా తీగ అవుతే రావనితే ఇలా అయితే వచ్చేస్తుంది. అక్కడైతే కొంచెం వేసేయమన్నాను, వేసేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడన్నా గ్యాప్ ఉంటే వేసేసుకోవచ్చండి. పీస్ అయితే వచ్చేస్తుంది. ఇంకా స్మూత్గానే ఉంటుంది కదా, అందుకని చూపిస్తున్నా. ఇలాగా అట్లోసి పెట్టయితే కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అవసరమైతే వేసుకోవచ్చండి, లేకపోతే అలా వదిలేయచ్చు. నేనైతే చూపిస్తున్నా. చూడండి, వెంటనే ఆరిపోయింది. లేట్ అయితే లేదు. పీస్లో అయితే కట్ చేసేస్తున్నాం. క్యూర్ షేప్లో కట్ చేస్తున్నామండి. వి షేప్లో చాలా బాగుంటాయి ఇలా అయితే పీసెస్.
మైసూర్ పాక్ అంటే వెనకటి రోజుల్లో అలాగే కట్ చేసేవారు. ఇప్పుడు మేము కూడా అలాగే కట్ చేస్తున్నామండి. చూడటానికి కూడా బాగుంటుంది. డైమండ్ కింద చాలా బాగుంటుందండి. ఈ షేప్ అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇవి నేను పళ్ళెంలోయే చూపిస్తున్నానండి. ఇప్పుడు ట్రేలోకి కూడా వెళ్ళిపోదాం. అక్కడ కూడా కట్ చేపిస్తాను, చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే పొడవుగా వెళ్ళిపోండి ఫ్రెండ్స్. సన్నగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు సన్నగా వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాం కదా. వేస్ట్ ఎక్కడుంటే అక్కడ తీసేయండి. అన్నీ ఈక్వల్గా ఒకేలా రావాలి కదా, ఏం పర్వాలేదు. చూడండి, ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. ఒక మూలమేంచంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. అలా అయితే మీకు డైమండ్ షేప్ వస్తాయండి. ఎప్పుడు కూడా ఒక మూలమేంచి వెళ్తేనే డైమండ్ షేప్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే ఆరిపోయినాయండి. చూడండి, కరెక్ట్గా అయితే ఆరిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఎలా అయితే పర్ఫెక్ట్గా ఆరిపోయినాయో. చాలా టేస్టీ కూడా అలాగే ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది బార్లు ఇచ్చేసుకుందామండి. ఒకటి కవర్ అయినా సరే ఏదో ఒకటి తీసుకొని దాని మీదకి అయితే ఇలాగ కొట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొట్టిన తర్వాత అయితే మొత్తం పీసులన్నీ కూడా పడిపోతాయండి. చూడండి ఫ్రెండ్స్, పీసులు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇది కూడా కవర్ మీద అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి. స్ట్రే అయితే ఒకేసారి ఒక దెబ్బ వేయండి ఫ్రెండ్స్, మొత్తం వచ్చేస్తుంది. చూడండి, మనం నెయ్యి రాసుకుంటాం బట్టి వస్తుందండి. ఇలా అవుతే చూడండి ఫ్రెండ్స్, కాలిపోతున్నాయి, అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసినాయండి. చూడండి ఫ్రెండ్, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. చాలా చాలా బాగున్నాయి కూడా. సూపర్ అండి, పీసెస్ అన్నీ కూడా. ఇప్పుడైతే ప్లేట్లో అయితే సర్దేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ప్లేట్ అయితే తీసుకొని నీట్గా అన్నీ సర్దేసుకుందాం ఫ్రెండ్స్. బాగా చల్లారిన తర్వాత అయితే బాక్స్లో పెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెట్టుకోకూడదు. చూడండి, ఇలా అయితే ప్లేట్లో పెట్టేసుకోండి ఫ్రెండ్. చల్లారేదాకా ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అయితే సర్దేశానండి అన్నీ కూడా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే చాలా చాలా నచ్చేసినాయండి. మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నా. సూపర్ కలర్ అండి, టేస్టీ కూడా సూపర్ అండి. సెంటర్లో అయితే లైట్గా ఎరుపు కూడా వచ్చిందండి. టేస్ట్ కూడా అద్దరిపోయింది. పక్కా కొలతలతో చెప్పాను, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదండి. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండి.